నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. సో ఫ్రీ బస్ అనేది పెట్టారు కదండి కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ ఎంకరేజ్ ఇట్. ఏ విధంగా మంచిగా అనిపించిందండి మీకు? అంటే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఆడవాళ్ళకి కానీ లేడీస్కి వీళ్ళందరే కంఫర్టబుల్. ఊరికే వాళ్ళు బస్సులో ట్రావెల్ చేయడానికి స్పెషల్గా అంటూ ఒక బడ్జెట్ అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక టైంలో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడైనా కానీ వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మహిళలకు ఉచితం ఇవ్వడం వల్ల మీకు ఇబ్బంది ఏమైనా అవుతుందా? ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. వెరీ మా పేరు మూడవది నిన్య. ఓకే. ఎంతకాలం నుంచి ఆటో నడుపు? మాది 10 years అవుతుంది. మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు కదండి, దీనివల్ల మీకు ఇబ్బంది ఉందా, మంచిగానే ఉందా? మాకు మంచిగా ఉంది మేడం, చాలా బాగుంది. మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ బస్సులు ఎక్కుతున్నారు మంచిగా, మాకేం ఇబ్బంది లేదు. అది మరి ఆటో వాళ్ళకి గిరాకీ తగ్గిపోయింది అంటున్నారు కదా, మరి మీకు తగ్గలేదు? కానీ మాకేం తగ్గలేదు, ఏం లేదు మేడం, మంచిగా ఉంది. మంచిగా ఆటోలకి గిరాకేం తగ్గలేదు. అందరికీ ఆంధ్ర వాళ్ళకి లేదు కదా, ఆంధ్ర వాళ్ళకి ఫ్రీ బస్సు లేవు కాబట్టి వాళ్ళు మహిళలు ఎక్కుతున్నారు. ఆ. నమస్తే అండి. మీ పేరు? జె వెంకటేశ్వరాచారి. ఏం చేస్తుంటారు? నేను మెకానిక్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదండి ఆర్టీసీ బస్సు ఉచితం ఆడవాళ్ళకి అని, దీని మీద మీ అభిప్రాయం? ఇది వేస్ట్ అండి. లేకపోతే విద్యలను ఆరోగ్యంలో పెడితే అది ఆరోగ్యంగానే వస్తుంది, పిల్లలన్నా చదువుకుంటారు. కానీ ఇది వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటారు? ఇంకా ఏమైనా చేస్తే మార్పులు చేస్తే అని బాగున్నాను. మార్పులు కాదు, ఇది వేస్టే. ఇది అందరూ ఇప్పుడు విద్యలో పెట్టండి, చిన్నపిల్లలకు ఓకే అవుతుంది, అనారోగ్యాలకు ఆరోగ్యం అవుతుంది. కానీ దీనివల్ల ఏముంది, లాభం ఏముంది వాళ్ళకు? గవర్నమెంట్కి ఏం లాభం ఉంది? ఓట్ల గురించి తప్పించి దేనికి లేదు. అట్లా. నమస్తే అండి. మీ పేరు? శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తా. సో ఫ్రీ బస్ పెట్టారు కదండి, దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే బాగానే ఉందా? ఇబ్బంది ఉంది మేడం. ఏ విధంగా అండి? ఏం పెట్టి లాభం అని చెప్పి ఇప్పుడు అన్నింటిలో పెడుతున్నాడు. ఆడోళ్ళు ఎక్కడ టికెట్ ఇస్తున్నాడు, ఆడోళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు. ఇంకా ఇదే ఇంకా మళ్ళానేమో అది ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకుంటుండు. ఇంకా అన్నీ ఏమేమి చేస్తాడు. ఇంకా అది దీని బదులు ఏం చేస్తుంటే బాగుండని మీరు అనుకుంటున్నారు? ఏం చేయకుండా ఫ్రీ బస్ పెట్టకుండా ఆ గ్యాస్ అవి ఇవి చేసింటే అయిపోతుండే. నమస్తే అండి. మీ పేరు? నమస్తే. ముబారక్. ఎంతకాలం నుంచి ఆటో నడుపుతున్నారు? ఈ 2 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. ఎలా ఉందండి ఫ్రీ బస్ పెట్టాక మీకు? ఫ్రీ బస్ పెట్టినాక మాకు లాస్ అవుతున్నామ్మా, లాస్ అవుతున్నాం. మరి దొరకలేదు. సవారీ బండి నిలబడి గంట చేపడుతున్నాయి. 350 రూపాయలు బండి కిరాయా, గ్యాస్ వెళ్తలేవు. మాకు కూడా పిల్లలు ఉన్నాయి. మాకు కూడా బాధ కనిపిస్తున్నాయి. మరి అప్పు తీసుకోవాలి. మన ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు నడచలేదు. గవర్నమెంట్ బస్ ఫ్రీ చేసి తప్పు చేసిందమ్మా. దీని బదులు ఇంకేమైనా చేసుంటే బాగుండు అనుకుంటున్నాను. అమ్మా దీని బదులు వేరే చేసుంటే బాగుండు అనుకుంటున్నాను. బాగా ఉంటుంది. ఇదే బస్ ఫ్రీ పెట్టినాక ఏమైనా ఎవరైనా పుట్టినంటే దానికోసం ఎవరు ఇంట్లో పుట్టినంటే వాళ్ళ మీద 1 లక్ష రూపాయలు పెడుతున్నా బెంగ్లా అకౌంట్ అంటే అదే మంచి నడిపిస్తే. ఇది ఉట్టిగా బస్ నడిపించి అందరికీ పరేషాన్ చేసినారు. ఇప్పుడు కేఆర్ హాస్పిటల్ నుంచి ఎంటీ వస్తున్నా అమ్మా, ఖాళీ వస్తున్నా. ఇప్పుడు ఏం దొరకలేదు, ఏం లేదు. లేడీస్ ఉంటే అడుగుతలేదు ఆటో, లేడీస్ ఎవ్వరు అడుగుతలేదు. కష్టం. సాయంత్రం దాకా 1000 రూపాయలు కూడా అవుతలేవు మాకు. మరి ఎట్లా బతకతుండాలి, ఎట్లా చేయాలి మాకు అర్థమైతే లేదమ్మా. గవర్నమెంట్ నుంచి మీరు అప్పీల్ చేయండి. మీరు మీడియాలో ఇప్పుడు మీ మాట ఉంటుంది, మా కోసం ఏమైనా చేయండి, సాయం చేయండి, ఏమైనా మరి మంచి ఉంటుందమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు రమాదేవి. ఏం చేస్తుంటారు? నేను పని చేస్తాను. ఎలా ఉందమ్మా ఫ్రీ బస్? బాగానే ఉందా? ఏం ఫ్రీ బస్ అమ్మ, అసలు సీట్లు ఖాళీ ఉంటలేవు, ఒకరి మీద ఒకరు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు. ఏం ఫ్రీ బస్ అని పేరు చెప్పడం కానీ కాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ బస్ లేనప్పుడన్నా కొంచెం బాగుండేది, సిస్టమేటిక్గా ఉండేది. డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నా బాగుండేది. కానీ కాకపోతే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నప్పటి నుండి ఒక్కొక్కరు మీద పడి నిలబడుతున్నారు. బస్సులో కూడా రష్లు బాగుంటున్నారు. బస్సులు తగ్గిపోయాయంట, జనాలు ఎక్కువైపోతున్నారు, బస్సులు తగ్గిపోయారు, రష్ బాగుంటుంది బస్సులలో ఫుల్. బదులు ఇంకేమైనా చేసుంటే బాగుండు అనుకుంటున్నారు? దీనికి బదులు ఏమన్నా లేడీస్కు కొంచెం హెల్ప్ చేస్తుంటే బాగుండు కదా అమ్మ. ఎంతమంది మహిళలు భర్తలు చనిపోయి
చనిపోయి ఉన్న వాళ్ళు కూడా అప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరంతలో వాళ్ళు పోయాక వాళ్ళు లేడీస్ బతకడం చాలా కష్టమమ్మా. చేతనైనంతసేపు ఏ ప్రాబ్లం ఉండదు, చేత కానప్పుడు అప్పుడు ఎవరు చూసేవాళ్ళు లేకపోతే కష్టం కదమ్మా. ఏదైనా ఇప్పుడు పింఛన్ అన్నాడు, పింఛన్ కొంచెం పెంచితే బాగుంటుందని అనిపిస్తుంది. 2500 ఇస్తున్నారు అని అన్నారు. ఇంకా అది ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం. ఇప్పుడు అప్పుడేమో ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడేమో ఫ్రీ బస్ అని చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా లేడీసు.